అన్నవరం దేవస్థానంలో పూర్తిస్థాయి ప్రక్షాళనకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలతో పరిస్థితి మరింత దిగజారకుండా కఠిన చర్యలకు రెడీ అవుతోంది. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆలయ వ్యవస్థల్లో మార్పులు చేర్పులపై దృష్టి పెట్టింది. ఏళ్ల తరబడి కొందరు ఉద్యోగులు పాతుకుపోవడం పట్ల కూడా ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన అన్నవరం దేవస్థానానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి రోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అదే స్థాయిలో వ్రతాలు కూడా జరుగుతాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆలయంలో వ్యవస్థలు పూర్తిగా గాడి తప్పాయి. ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి వారు వర్గాలుగా విడిపోయి దేవస్థానంలో రాజకీయాలు చేస్తున్నారు. స్వామివారి సొమ్ములను కొందరు ఉద్యోగులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇటీవల పారిశుద్ధ్య కార్మికుల పీఎఫ్ డబ్బులు కాంట్రాక్ట్ సంస్థ జమ చేయకుండా ఉండే వ్యవహారంలో దేవస్థానం ఉద్యోగుల పాత్ర కూడా ఉంది. మరోవైపు ఆలయంలో అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. దాంట్లో కూడా అన్నవరంలో ఉన్న వసతులపై భక్తులు నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు ఆలయ అధికారులు. వరుస పరిణామాలతో రోజురోజుకు ఆలయ ప్రతిష్ట దిగజారుతోంది. డబ్బులు లేకపోతే కొండ మీద పనులు అవని పరిస్థితి. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే దేవస్థానంలో వందల సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. అందులో కూడా బ్రోకర్ల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆలయ ఉద్యోగులే వీరి వెనక ఉండి నడిపిస్తారనే ప్రచారం ఉంది. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసుల మేరకు అవసరం లేకపోయినా కొండ మీద 20 మందికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించారు. దీనిపై కూడా వివాదం నడుస్తోంది. వచ్చిన ఫిర్యాదులు, జరుగుతున్న పరిణామాలపై దేవాదాయ శాఖ మంత్రి ఇప్పటికే ప్రాథమికంగా సమాచారం తీసుకున్నారు. మరోవైపు ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోవాలని నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న సుబ్బారావు 2024 డిసెంబర్లో వచ్చారు. దేవాదాయ శాఖకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నారు. ఆయనకు ఈ డిపార్ట్మెంట్పై అవగాహన లేకపోవడం సమస్యలకు ఒక కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఈవో కుటుంబ సభ్యుల పెత్తనం కూడా ఎక్కువ కావడంతో దాని మీద ఫిర్యాదులు అందాయి. సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం అన్నవరం కొండ మీద పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి సిద్ధమైంది. ఈవో దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు మార్పులు చేర్పులు చేయకపోతే రాబోయే కార్తీక మాసం సమయానికి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా అన్నీ సెటరేట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం.